హరే శ్రీనివాస. కపిలతీర్థం. తిరుమల కొండ ఎంత ప్రాచీనమైనదో కొండ కింద ఉన్నటువంటి కపిలతీర్థం, అందులో ఉన్న శివలింగం అంతే ప్రాచీనమైనది. ఎందుకంటే ఇది స్వయంభూ, ఎప్పుడు ఏర్పడిందో ఎవరికీ తెలియదు. కపిలతీర్థం తిరుమల క్షేత్రానికి వెళ్ళిన వారు కపిలతీర్థం కూడా వెళ్ళాలి. ఎందుకంటే వెంకటేశ్వరుడు పరమశివుడు ఇద్దరూ ఒకటే, ఒకే పరమాత్ములే, రెండు రూపాలుగా దర్శనమిస్తారు. పూర్వకాలంలో కృతాయుగంలో కపిల మహర్షి పాతాళ లోకంలో వెలిసినటువంటి శివలింగానికి ధ్యానం చేస్తుండేవాడు. శివలింగం పెరుగుతూ పెరుగుతూ భూమిని బద్దలు చేసుకుని పైకి వచ్చింది. పైకి వచ్చి ఇంకా ఇంకా పెరుగుతుంది. కామధేనువు పరిగెత్తుకుని వచ్చింది. బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు. శ్రీ మహావిష్ణువు గోపబాలుని రూపంలో వచ్చారు. ఈ ఆవు క్షీరధారలను అభిషేకించింది. శ్రీ మహావిష్ణువు కాపు కాస్తాడు. ఈ కామధేనువు వచ్చి తన కాలి విట్ట తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేస్తుంది. ఇక నువ్వు పెరగకు స్వామి అని. ఇప్పటికీ కూడా కపిలేశ్వరం శివలింగం మీద కాలి విట్ట యొక్క ముద్ర ఉంటుంది. అలాగే స్వామి 5 ముఖాలుగా దర్శనమిస్తారు. శివలింగం మొట్టమొదటి తెల్లగా ఉంటుంది, మధ్యలో పసుపు వర్ణంలో ఉంటుంది, పైన ఎరుపు వర్ణంలో ఉంటుంది. స్వామివారికి పక్కనే కామాక్షి అమ్మవారు ఉంటారు.